హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వే డు ఆల్ ద టీచర్స్ గో అనేటువంటి పోయం యొక్క లెసన్, ఆ పోయం యొక్క సమరీని మనం తెలుగులో తెలుసుకుందాం. సో అది హనీసకల్ అనేటువంటి క్లాస్ 6 ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉందన్నమాట. సో ఇది స్టేట్ సిలబస్. సో దాన్ని మనం తెలుగులో తెలుసుకుందాం. ద పోమ్ వే డు ఆల్ ద టీచర్స్ గో. ఓకే, సో ఈ పద్యం అనమాట. టీచర్స్ అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు అనేటువంటి దాని మీద ఈ యొక్క పద్యం అనమాట. సో బై పీటర్ డిక్సన్ ఈజ్ అ చైల్డ్స్ పర్స్పెక్టివ్ ఆన్ ద లైవ్స్ ఆఫ్ దేర్ టీచర్స్. ఓకే, సో ఇక్కడ పీటర్ డిక్సన్ అనేటువంటి ఆయన పిల్లల యొక్క కోణంలో, ఓకే, సో వాళ్ళు టీచర్ల యొక్క జీవితాల గురించి ఏ విధంగా అనుకుంటారు అనేటువంటి దాని గురించి ఈ యొక్క పద్యం అయితే రాయడం జరిగిందనమాట. ద చైల్డ్ వండర్స్ వాట్ టీచర్స్ డూ వెన్ దే లీవ్ స్కూల్. ఓకే, సో ఇక్కడ పిల్లలు చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారనమాట. సో టీచర్స్ స్కూల్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత, అంటే పాఠశాలను విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, సో వారి యొక్క దినాన్ని ముగించేటువంటి సమయంలో, ఓకే, ఆ రోజంతా కూడా అయిపోతుంది కదా. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అండ్ వెదర్ దే ఆర్ జస్ట్ లైక్ అదర్ పీపుల్, వాళ్ళు కూడా అందరు మనుషుల్లాగానే ఉంటారా. ద పోమ్ ఈజ్ ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, సో ఈ యొక్క పద్యం మొత్తం కూడా మనకు అన్ని ప్రశ్నలే కనపడుతూ ఉంటాయి అనమాట. అండ్ ద చైల్డ్స్ క్యూరియాసిటీ. ఓకే, సో అట్లాగే పిల్లాడి యొక్క ఆతృత అనేటువంటిది ఈజ్ ఎవిడెంట్ ఇన్ ఎవ్రీ లైన్. ఓకే, సో ఎంత బాగా ఆతృత పడుతూ ఉంటాడు అనేటువంటిది ఒక సాక్ష్యం లాగా ప్రతి ఒక్క లైన్లో కూడా, పద్యంలో ఉన్నటువంటి ప్రతి లైన్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ద పోమ్ బిగిన్స్ విత్ ద చైల్డ్ ఆస్కింగ్ వేర్ ఆల్ ద టీచర్స్ గో వెన్ ఇట్స్ 4 o'clock. ఓకే, సో ఈ యొక్క పద్యం అనేటువంటిది పిల్లాడు అడుగుతూ ఉన్నాడు అనమాట. సో 4 అయిన తర్వాత టీచర్లు అందరూ, ఉపాధ్యాయులందరూ కూడా ఎక్కడికి వెళ్తారు అనేటువంటి దాని మీద. ద చైల్డ్ దెన్ గోస్ ఆన్ టు ఇమాజిన్ వాట్ టీచర్స్ మైట్ డూ ఇన్ దేర్ ఫ్రీ టైమ్. ఓకే, సో ఇక్కడ పిల్లాడు ఊహించుకుంటూ ఉంటాడనమాట. సో ఏం చేస్తూ ఉంటారు, వారికి ఖాళీ సమయం అయితే దొరికినటువంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తారు, దే మైట్ వాష్ దేర్ సాక్స్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క సాక్స్లు ఉంటాయి కదా, బూట్లు వేసుకునేటువంటి, ముందు వేసుకునేటువంటి సాక్స్లు ఉతుక్కుంటారేమో, లేదు అంటే వాచ్ టీవీ, లేదు అంటే టీవీ చూస్తారు, ఆర్ ఈట్ చాక్లెట్. ఓకే, సో చాక్లెట్ తింటారు అని చెప్పి ఇక్కడ పిల్లాడు అనుకుంటూ ఉన్నాడు అనమాట. ద చైల్డ్ ఆల్సో వండర్స్. అట్లాగే పిల్లాడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు అనమాట. సో ఇఫ్ టీచర్స్ హ్యావ్ ఫ్యామిలీస్. ఓకే, సో ఈ ఉపాధ్యాయులు కుటుంబాలు అనేటువంటివి ఉంటాయి. అండ్ ఇఫ్ దే వర్ ఎవర్ బ్యాడ్. ఓకే, సో వెన్ దే వర్ చిల్డ్రన్. అట్లాగే వాళ్ళకు కూడా, వాళ్ళ కుటుంబంలో కూడా పిల్లలు అనేటువంటి వారిని గనక వారు కలిగి ఉన్నట్లయితే గనక, ఇఫ్ దే వర్ ఎవర్ బ్యాడ్. ఓకే, సో వాళ్ళు కూడా చెడ్డగానే ఉన్నట్లయితే గనక, ద పోమ్ ఎండ్స్ విత్ ద చైల్డ్ ఆస్కింగ్ ఇఫ్ దే కెన్ ఎవర్ ఫైండ్ అవుట్ వాట్ టీచర్స్ డూ వెన్ దే ఆర్ నాట్ ఎట్ స్కూల్. ఓకే, సో ఈ యొక్క పద్యం యొక్క అంతం అనేటువంటిది మనం చూసినట్లయితే కనుక అక్కడ కూడా పిల్లాడు ఏం అడుగుతూ ఉన్నాడంటే, లేదంటే ఒక పిల్లాడైనా సరే, పిల్ల అయినా సరే, ఓకే, సో ఆడపిల్ల అయినా పిల్లవాడైనా సరే అడుగుతూ ఉన్నారు, మగపిల్లాడైనా సరే, ఇఫ్ దే కెన్ ఎవర్ ఫైండ్ అవుట్ వాట్ టీచర్స్ డూ వెన్ దే ఆర్ నాట్ ఎట్ స్కూల్. పాఠశాలలు లేనటువంటి సమయంలో వారి ఇంటి దగ్గర ఏం చేస్తూ ఉంటారు ఉపాధ్యాయులు. ద చైల్డ్ ఈజ్ ఈగర్ టు లెర్న్ మోర్ అబౌట్ దే టీచర్స్. ఓకే, సో ఇక్కడ పిల్లాడు చాలా ఆతృతగా వారి యొక్క ఉపాధ్యాయులు ఏం చేస్తూ ఉంటారు అనేటువంటిది నేర్చుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నాడు. అండ్ దే హోప్ దాట్ వన్ డే దే విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్. ఇంకా అట్లాగే అతను నిరీక్షిస్తూ ఉన్నాడు అనమాట. సో వాళ్ళు నిరీక్షిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఒక రోజు అయితే మాత్రం వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటి ప్రశ్నల యొక్క సమాధానాలు, ఫైండ్ అవుట్ ది ఆన్సర్స్ టు దేర్ క్వశ్చన్స్, వారుకున్న ప్రశ్నల యొక్క జవాబులు అన్ని కూడా వాళ్ళు పొందుకుంటారు అనేటువంటి నిరీక్షణతో వారు ఉన్నారనమాట. ద పోమ్ ఈజ్ చార్మింగ్. పోమ్ ఈజ్ ఎ చార్మింగ్ అండ్ హార్ట్ వార్మింగ్ లుక్ అట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద చిల్డ్రన్ అండ్ ద టీచర్స్. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క పద్యాన్ని మనం చూసినట్లయితే కనుక చాలా అద్భుతంగాను, చాలా అందంగాను ఆ యొక్క ప్రేమ అనేటువంటిది, హృదయ లోతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ, ఆప్యాయత అనేటువంటిది. ఓకే, సో ఉపాధ్యాయుడు అట్లాగే విద్యార్థుల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సత్సంబంధం అనేటువంటి దాని గురించి చెప్తూ ఉన్నారు. ఇట్ ఈస్ ఎ రిమైండర్ దట్ టీచర్స్ ఆర్ జస్ట్ లైక్ అదర్ పీపుల్. సో ఇక్కడ ఒకటి మనకు గుర్తు చేస్తూ ఉందన్నమాట. సో ఉపాధ్యాయులు అనేటువంటి వారు కూడా అందరిలాగా మామూలు మనుషులే కదా. ఓకే, అండ్ దాట్ దే హ్యావ్ లైవ్స్ అవుట్ సైడ్ ఆఫ్ స్కూల్. అట్లాగే వాళ్ళ యొక్క జీవితంలో కూడా మరి బయట, ఓకే, సో పాఠశాల బయట వారికి జీవితం అనేటువంటిది ఉంటుంది. ద పోమ్ ఈజ్ ఆల్సో ఏ సెలబ్రేషన్ ఆఫ్ క్యూరియాసిటీ. ఈ యొక్క పద్యాన్ని మనం చూసినట్లయితే కనుక ఆతృత అనేటువంటి దాని గురించి మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారనమాట. సో ఎంత ఆతృతగా ఉన్నారు అనేటువంటి దాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. అండ్ ఇట్ ఎంకరేజెస్ చిల్డ్రన్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఓకే, దీన్ని బట్టి పిల్లలు అనేకమైన ప్రశ్నలు అడగడానికి వారు ప్రోత్సహింపబడుతూ ఉన్నారు. అండ్ లెర్న్ మోర్ అబౌట్ ద వరల్డ్ అరౌండ్ దెమ్. ఓకే, సో అట్లాగే వారి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం గురించి వారు నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంది.